వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సనాతన ధర్మం మీద భారతదేశంలో దాడి మొదలైందా అంటే ఎలాంటి సంకోచం లేకుండా ఖచ్చితంగా దాడి ప్రారంభమైంది అని చెప్పొచ్చు. ఆలయాలను ధ్వంసం చేయడం, హిందువులపై దాడి చేయడం, హిందూ యాత్రలను అడ్డుకోవడం, ఆఖరికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు విషయంలో చెలరేగిన వివాదం కూడా సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి గురించి పదే పదే మనకు గుర్తు చేస్తూనే ఉంది. ఒక పక్క నుంచి దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలు ఉన్నప్పటికీ దేవాదాయ ధర్మాదాయ శాఖల ద్వారా దేవాలయ భూముల్ని కాపాడుకోలేకపోతున్నాం. దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలను మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అర్చకుల వెధలు వింటూనే ఉన్నాం. ఆలయాల డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అన్యక్రాంతమైపోతున్న భూముల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ దీనిపై ఎప్పుడు ఎవరు స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ఇక దేశానికి నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత సనాతన ధర్మం మీద ఆయన పెడుతున్న దృష్టి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపైనా భారతదేశంలో సనాతన ధర్మం నిలదొక్కుంటుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించింది. ఇక అదే బాటలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో అవలంబిస్తున్న విధానాలు మోదీకి వారసుడు దొరికాడు అంటూ నినాదాలను వినిపించింది. ఇప్పుడు ఏపీలో కూడా జన సైనికుడు ప్రధాని నరేంద్ర మోదీకి వారసుడిగా మారబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాదు మారిపోయాడు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం తన ఎక్స్ వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన పోస్ట్ దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయిల కిడ్నాపింగ్ నుంచి మొదలు పెడితే, వరద సాయం నుంచి మొదలు పెడితే అక్కడ జరుగుతున్న అరాచకాల మీద ప్రశ్నించడమే కాదు, జన సైనికులం అని చెప్పి ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అనేది షేక్ జానీ పాషా విషయంలో చాలా క్లియర్గా స్పష్టంగా చూపించారు. తప్పు చేసింది ఎవరైనా ఆ తప్పు తాము చేయలేదని నిరూపించుకునే వరకు కూడా జన సైనికులుగా జనసేన పార్టీలో కొనసాగడం కుదరదు అంటూ తను తీసుకున్న నిర్ణయం అనేది అందరికీ చాలా మందికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకులు ఎక్కువగా భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు. బట్ మోదీ ఆదర్శం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆయన ఏం స్పందించాడో ముందు చూద్దాం. వీఆర్ ఆల్ డీప్లీ distribute with the finding of animal fat mixed in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government. Then our government is committed to take strict action possible. But this throw light on many issues surrounding discretions of temple, its land issues and other dharmic practices. The time has come to constitute a Sanatana Dharma Raksha Board at a national level to look into all the issues related to temple in entire Bharat. A debate has to happen at a national level by all the policy makers, religious heads, judiciary, citizens, media and all other in their respective domains. I think we all should come together to put an end to description of Sanatana Dharma in any form. అంటే ఇప్పుడు లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ గవర్నమెంట్ విషయం తప్పు చేసింది. అది తప్పు జరిగిందా లేదా, ఏం జరిగింది అనే దాని మీద ప్రస్తుత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇది చెప్పడం నార్మల్ విషయం. కానీ ఇక్కడ నేను మాట్లాడారు చూసారా, సనాతన ధర్మ రక్ష బోర్డ్ నేషనల్ లెవెల్లో ఒకటి రావాలి అని. నిజంగా భారతదేశంలో దీని అవసరం చాలా 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 ఉంది. సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పాటు చేసి సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులు కానీ, సనాతన ధర్మం మీద కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తున్న విష ప్రచారాలను కానీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో ప్రసాదాల విషయంలో, దర్శనాల విషయంలో, అన్య మతస్థులు ఉద్యోగాలు చేయడం విషయంలో ఇలాంటి వాటన్నిటి మీద గలం ఎత్తాల్సిన అవసరం ఉంది అంటూ ఈ గలం మీ మొక్కలమే కాదు, దీని మీద ఒక డిబేట్ జరగాలి. పెద్ద పెద్ద స్వామీజీలు, ప్రజలు అందరూ వాటిలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా అది తమ బాధ్యతగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకో నరేంద్ర మోదీ వ్యాఖ్యల్లాగే అనిపించాయి. నరేంద్ర మోదీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తాను మాత్రమే కాదు, ఈ సనాతన ధర్మాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరు కూడా సమిధలుగా మారాలి, వీటి గురించి చర్చ నడవాలి, కాపాడే ప్రయత్నం చేయాలని ఎలా అయితే చెప్తూ ఉంటారో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే చెప్పినట్టు అనిపించింది అంటున్నారు చాలా మంది. మరి మీరేమంటారు? రానున్న రోజుల్లో ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ వారసుడిగా మారే అవకాశం ఉందంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని. కానీ ఎందుకో తెలియదు, చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము
కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి రూపాయినైతే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో, రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.